వేకువజామున కోయిల పాటలతో మొదలవుతుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గడపకు మామిడి తోరణాలు, వీటన్నిటి ముందు అమ్మ చేసిన 6 రుచుల ఉగాది పచ్చడి. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతార ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఆ వేదాల సాయంతో బ్రహ్మదేవుడు సృష్టిని పునరుద్ధరించిన రోజే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి, అంటే తెలుగువాడి నిజమైన కొత్త సంవత్సరం. అందుకే ఈ ఉగాదిని కొత్త అలవాటు నేర్చుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంకు మీరు చెప్పాల్సింది ఉగాది శుభాకాంక్షలు కాదు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే తెలుగువాడి కొత్త సంవత్సరం అని అందరికీ తెలిసేలా చేద్దాం. కాబట్టి ప్రతి తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన సంస్కృతే మన గుర్తింపు. ఉగాది వచ్చింది, రండి రండి, మామిడి ఆకులు తీసుకురండి. ఉగాది వచ్చింది, రండి రండి, నవ్వులు పోయే పండుగండి. ముంగిట ముక్కు వేయండి, మామిడి తోరణం కట్టండి, కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా నవ్వండి. మామిడి కాయలు కోసుకుందాం, వేప పూలు తీసుకుందాం, బెల్లం చింతపండు కలిపి పచ్చడి కలిసి తిందాం. తీపి ఉంది, చేదు ఉంది, జీవితం అలా ఉంటుంది. నవ్వుతూ ముందుకు సాగుదాం, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.